దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. అయితే ఈరోజు నేను మీ మధ్యకి క్రిస్మస్ సందేశాన్ని తీసుకొచ్చాను. ప్రియులారా, మనం గతించినటువంటి దినాలుగా క్రిస్మస్ ధ్యానాలు చేస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు అదే క్రిస్మస్ సందర్భంగా ఒక మాట, ఒక వాక్యం మీకు చూపించాలని వచ్చాను. ప్రియులారా, మనం ఎంతవరకు కూడా సంఘాల్లో, చర్చిల్లో క్యారల్స్ చేసుకుంటున్నాం, మరి సువార్త చేస్తున్నాం, కేకులు కట్ చేస్తున్నాం, అనేకులకు క్రిస్మస్ ఫంక్షన్ పిలుస్తున్నాం. ఇవన్నీ మనం చేసుకుంటున్నాము అని అంటే దీనికి గల ఒక కారణం ఏంటి? ఇంత జరగడానికి గల కారణం ఏంటి అని అంటే, ఒక ఆమె దేవుని చిత్తానికి లోబడిన ఆమెను మనం చూస్తున్నాం. ఎవరు అంటే కన్య అయిన మరియా. ఆ సందేశాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాను. మనం చెప్పేటటువంటి సందర్భం వాక్యములు ఎక్కడ ఉంది అని మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనములో మనం చూస్తే, ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. ఎంత గొప్ప సంగతి అండి! ఈ మరియమ్మ గారు ఆ రోజున దేవదూత దగ్గర దేవుని చిత్తానికి లోబడి ఉండకపోతే ఈరోజు నువ్వు నేను క్రిస్మస్ చేసుకునేవాడమండి. లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చేవారా? ఈ మాట అనడంలో ఆమె ఎంత మరి దేవుని యొక్క చిత్తానికి లోబడిందో, ఆమె జీవితంలో ఈ మాటకు లోబడటం ద్వారా ఎన్ని శ్రమలు ఎదుర్కోవలసి వస్తుందో ఆ మరియమ్మ గారు తెలిసి కూడా ఈ మాటకు లోబడ్డారు. ఎందుకనంటే వివాహం కాకుండా గర్భవతి అయింది అని అంటే ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇలాంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవడానికైనా ఆమె సిద్ధపడింది. కానీ దేవుని మాటకు, దేవుని చిత్తానికి లోబడటం ఆమె మానలేదు. ఎంత గొప్ప త్యాగం అండి! ఎంత గొప్ప తీర్మానం తీసుకున్నారు ఆమె. కనుక ప్రియులరా, మన జీవితంలో ఒకవేళ ఈ క్రిస్మస్ రోజున నీవే ఒక మంచి తీర్మానం తీసుకోవాలి దేవుని కొరకు అని ఎవరైనా అంటే, ఏ బోధకుడైనా వాక్యం ద్వారా నీకు బోధిస్తే నీవు ఆ తీర్మానం తీసుకుంటావా? ఆ తీర్మానానికి లోబడతావా? మరియ వలె, యోసేపు వలె దేవుని చిత్తానికి వెంటనే లోబడతావా? లేకపోతే సాకులు చెప్తావా? ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు నిన్ను ఈ మాట అడిగితే నీ ఉద్దేశం ఏంటి?